దేవుని పుస్తకాలు చదవటానికి, లేదా వాక్యం చదవటానికి, లేదా మంచి మెసేజ్లు చూడడానికి, లేదా దేవుని వీడియోలు చూడడానికి, లేదా వీడియోస్ ద్వారా మంచి విషయాలు నేర్చుకోవడానికి కూడా ఆసక్తి ఉండదు. బోర్ కొడుతుంది, బోరింగ్గా ఫీల్ అవుతారు. దేవుని పుస్తకాలు చదవటం కానీ, దేవుని వర్తమానాలు వినటం కానీ ఆసక్తి ఉండదు. దేవుని మెసేజ్లు, వీడియోలు చూడకుండా స్కిప్ చేస్తారు. బోరింగ్గా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే దేవునికి దూరం అయ్యారు కాబట్టి, దేవునికి దూరంగా ఉన్నారు కాబట్టి. స్పిరిచువల్ మెటీరియల్ అనేది జనరల్ అవుతుంది. వారికి అది పెద్ద ఆసక్తిగా అనిపించదు, స్పెషల్గా అనిపించదు. సో ఈ ఇంట్రెస్ట్ పెట్టరు. సో ఈ విషయంలో కూడా మనం దేవునికి దూరంగా ఉన్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వర్తమానాలన్నీ కూడా శ్రద్ధగా వినండి. అవి మీ ఆత్మీయతకు ఇంకా దోహదపడతాయి. ఇంకా బలం పొందుకుంటారు, జ్ఞానం పొందుకుంటారు. మోషన్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం క్షీణించిపోవటం. ప్రారంభంలో మంచి విశ్వాసం కలిగి ఉంటారు, మంచి ఆత్మీయ విశ్వాసం కలిగి నడుస్తారు. రాను రాను అన్నీ కూడా బోరింగ్గా ఉంటాయి. అవసరతలు, అలవాట్లు, విశ్వాసాన్ని